నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునము, బలపరచుము. ఇశ్రాయేలీయుల యొక్క న్యాయాధిపతిగా ఉన్న సంసోనుకు దేవుడు అసాధారణమైన బలాన్ని ఇచ్చాడు. నాజీరు ప్రతిజ్ఞలో ఉన్నాడు. ఇంత ప్రత్యేకించబడిన సంసోను దిలీలాతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ద్వారా అతని బలానికి రహస్యం బయటపడింది. అతని జుట్టు కత్తిరించబడినందుకు దేవుని శక్తి అతనిని విడిచిపోయింది. దాని ఫలితంగా ఫిలిస్తీయులు అతన్ని పట్టుకుని అతని కళ్ళను తీసివేసి అతనిని బానిసగా చేసి అతనిని హేళన చేస్తూ 2 స్తంభాల మధ్య నిలబెట్టిన సమయంలో సంసోను, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకుని బలపరచుము అని దేవునికి ప్రార్థించాడు. తాను చేయకూడని పాపం చేసిన తర్వాత కూడా సంసోను దేవుని దగ్గరికి వచ్చి నన్ను జ్ఞాపకము చేసుకో అని పశ్చాత్తాప హృదయంతో అర్థించాడు. తన బలహీనతను అంగీకరించి దేవుని మీద ఆధారపడ్డాడు. 51వ సంకీర్తనలో దావీదు కూడా ఈ విధంగానే పశ్చాత్తాప హృదయంతో తాను చేసిన పాపమును ఒప్పుకుని దేవుని సన్నిధిని ప్రాధేయపడడం మనం చూడవచ్చు. దేవుడు అలాంటి బలహీనులను యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29లో ఉన్నట్లు అలసని వారిని బలపరుస్తాడు. దేవుడు ఇచ్చే శక్తి మనుష్య బలం కన్నా గొప్పది. ఈ దృష్టాంతం నుంచి మన తప్పుల తర్వాత కూడా దేవుడు మనలను విడిచిపెట్టడు. నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవుడు స్పందిస్తాడు. పాపం మనిషిని శారీరకంగా మానసికంగా బలహీనులను చేస్తుంది. అలాంటి సమయంలో దేవుని బలాన్ని పొందుకున్నటకు దేవునిని ఆశ్రయిస్తే దీని తర్వాత నా జీవితం నాశనం అన్నటువంటి చివరి క్షణంలో కూడా మన ఎడల దేవుడు జాలి చూపించి ఆయన కృపను మన మీద కృమ్మరించి బలపరిచి శక్తినిచ్చి నడిపిస్తాడు. ఆమేన్.